యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్, వందే మాతరం. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే సింహరాశి వారికి ఎలా ఉంటుంది 2025 రాశి భవిష్యత్తు. దీని గురించి మాట్లాడబోతున్నాము. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. 2025 సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఒక 65 to 70% సింహరాశి వారికి బాగుంటుంది. ఏది పెట్టి చెప్తాము? కామన్గా ఒక 4 రాశి కుండలు మనం తీసుకుంటాం. 1/1/2025 అది ఆంగ్ల సంవత్సరం అంటారు. అయితే కూడా అది కూడా క్యాలిక్యులేషన్ కదా, ఆ ప్లానెటరీ పొజిషన్ అదొకటి తీసుకున్నాము. తర్వాత 3 గ్రహాలు చాలా మేజర్ ప్లానెట్స్ అని చెప్తాం. సంవత్సరానికి ఒకసారి మారే గురుగ్రహం, తర్వాత 1.5 సంవత్సరానికి ఒకసారి మారే ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి కదిలే గ్రహము రాహుకేతులు, తర్వాత శనిగ్రహం 2.5 సంవత్సరానికి ఒక ఇల్లు నుంచి ఒక ఇల్లు మారుతుంది. ఈ 3 గ్రహాలు ఆశ్చర్య విధంగా 2025 మార్చి నుండి 2025 మే లోపు వితిన్ 3 months చేంజ్ అవుతుంది. వృషభ రాశి నుంచి మిథున రాశికి గురుగ్రహము, కన్యా రాశి నుంచి సింహరాశికి కేతు, మీనరాశి నుంచి కుంభరాశికి రాహు, కుంభరాశి నుంచి శనిగ్రహము మీనరాశికి. ఈ 3 గ్రహాలు, ఈ మార్పులు చాలా పవర్ఫుల్ అయిన మార్పులు. అది మనము చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. విశ్వం మొత్తం ఏదేది జరగకూడదు అవన్నీ జరుగుతుంది, ఏది మంచిది జరగాలో అవి చెడ్డది జరిగి, ఏది చెడ్డది జరగకూడదు అది మంచి కూడా జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కొంత కంట్రోల్లో లేదు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్, ఆ మాదిరిగా జరుగుతూ ఉంది. సో దానివల్ల సింహరాశి వాళ్ళకి 65 to 70% ఒకే ఒక పాయింట్ పెట్టి చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తాడు. మిథున రాశి అనేది సింహరాశికి 11వ ఇల్లు. సో ఏకదశా స్థానం కోటి దోష నివారణమని 11th ప్లేస్ అనేది లాభస్థానము. సో అది ఒక్క గ్రహం చాలు. ఆ ఒకే ఒక గ్రహం మార్పు సింహరాశి వాళ్ళకి 65 to 70% బాగానే ఉంటుంది. ఒక 30 to 35% ప్రాబ్లం అనేది వచ్చి వేరే గ్రహాలు, రాశికి కేతు గ్రహం వచ్చేది, 7వ ఇంటికి రాహుగ్రహం వచ్చేది, 8వ ఇంటికి శనిగ్రహం వచ్చేది. 8వ ఇంటికి శనిగ్రహం వచ్చేది అంత పెద్దది కాదు. రాశికి కేతు ప్రవేశం, 7వ ఇంటికి రాహు ప్రవేశం, ఇవి 2 చాలా ట్రబుల్ సమయం. ఫస్ట్ ప్లస్ పాయింట్ చూస్తాం. ఏదంటే బుధగ్రహం 11th ప్లేస్, బుధుడి ఇంటికి గురు ప్రవేశం. బుధుడు అంటే అందరికీ తెలుసు, అన్ని విద్యలకు కారకత్వము బుధుడు. సో దానివల్ల ఎవరెవరు విద్యార్థులు ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో, ఫ్రమ్ కిండర్ గార్డెన్ టు కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ వరకు అందరికీ మంచిది అవుతుంది. వాళ్ళు అనుకున్నట్లు మంచి స్కూల్, మంచి కాలేజ్, మంచి స్కాలర్షిప్ దొరకడం అవన్నీ జరుగుతుంది. అదే మాదిరిగా వ్యాపారులు, బుధుడు అంటే వ్యాపారం ఏదే వ్యాపారం, కాయగూరలు అమ్మే వాళ్ళ నుంచి పట్టి బంగారం అమ్ముకునే వాళ్ళకు అందరికీను, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వాళ్ళకు అందరికీ బాగుంటుంది. అది దాంట్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండే భూమికి కారకత్వము బుధగ్రహం అనే దానివల్ల రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి, భూమి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అగ్రికల్చర్ కూడా అంతే. అగ్రికల్చర్ గ్రీన్కి కారకత్వం, పచ్చని రంగుకి కారకత్వం ఇచ్చేది బుధుడు అంటే అప్పుడు అగ్రికల్చర్ కదా పచ్చగా తెలిసేది, గ్రీన్. సో దానివల్ల వాళ్ళు బాగుంటారు. సో ఆల్మోస్ట్ వ్యాపారంలో ఉండేవాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, విద్యలు నేర్పే కోచింగ్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్, ఫ్రమ్ ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ అవన్నీ జరిపే వాళ్ళకి ఎడ్యుకేషనలిస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ అందరికీ కూడా మంచి ప్రమోషన్స్, ప్రైవేట్లో వర్క్ చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగానే ఉంటుంది.
ప్రైవేట్లో వర్క్ చేసేవాళ్ళకి. సో ఆల్మోస్ట్ బుధుడి కారకత్వంలో ఉండే వాళ్ళందరికీ మంచిగా ఉంటుంది. బుధుడి కారకత్వం ఆ అక్కా చెల్లెలకి కూడా కారకత్వం. దానివల్ల అక్కా చెల్లెల నడ ఏదైనా ప్రాపర్టీ గొడవలు ఉంటే అదంతా సరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల అక్కా చెల్లెల నడుమ ఏదైనా గొడవలు ఉంటే వెళ్ళి మాట్లాడితే అది కూడా సరిపోతుంది. అన్ని విషయాల్లో ప్లస్ పాయింట్ 11th ప్లేస్లో. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ దీంట్లో కూడా మంచిది అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 65 to 70% బాగుంటుంది. ఫినాన్షియల్ క్రైసిస్ లేదు. ఎవరే కానీ పిల్లల కోసం ఆలోచిస్తున్నారు, సంతానం కోసం కలిగే ఛాన్స్ ఉంది. పెళ్లి కోసం చూస్తుంటారు, మంచి పెళ్లి చూపులకి సంబంధాలు కుదరవచ్చు. పెళ్లి చూపుల్లో ఉండేవాళ్ళకి మంచి సంబంధాలు కుదరవచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ ప్లస్ పాయింట్స్. ఇక్కడ కాస్త మైనస్ పాయింట్ అని మనం ఏదైనా వచ్చామంటే, రాశికి కేతు వచ్చేటప్పుడు తల్లికి ఆరోగ్యము, ఆయుష్యానికి ఖండాంతరాలు రావచ్చు. రాశిలో కేతు వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ కాస్త సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లో ఎస్పెషలీ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఫ్రమ్ జవాన్ టు దివాన్, కానిస్టేబుల్ టు కమిషనర్ నోటీసులు ఇవ్వడం, ట్రాన్స్ఫర్స్, డీప్రమోషన్ కావడం, సస్పెన్షన్ కావడం, ఏదైనా కోర్టు కచేరీ వ్యాజ్యాలు రావడం, సో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే మరి వచ్చేస్తుంది. ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్ దాకా, ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్ దాకా. సో సర్కారీ ఉద్యోగంలో, ప్రభుత్వంలో ఎవరు పనిచేస్తుంటారో వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లం. 7వ ఇంట్లో రాహు ఉండేదానివల్ల రిలేషన్షిప్, అది ఫ్రెండ్స్ కావచ్చు, ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా చెడే ఛాన్సెస్ ఉంటుంది పెళ్ళైన వారికి. ఓకే, సో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో పెళ్ళి చేసుకొని కాపురం జరిపే వాళ్ళకి, పండట్టి కాపురం లాగా ఉండే వాళ్ళకి విడిపోతామా, వద్దు, వదిలేసుకుంటామా అనే మాదిరిగా మాటలు రావచ్చు. ఇవన్నీ రావచ్చు. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎక్కువ జర్నీ ఉంటుంది, తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వర్కింగ్ కేటగిరీ ఉండే వాళ్ళకి కూడాను, ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే 8వ ఇంట్లో శని అంటే కోల్డ్ ప్లానెట్. మీనరాశి కూడా జలరాశి కాబట్టి వర్క్ చేసే వాళ్ళకి, అబ్రాడ్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా మంచిగానే ఉంటారు. సో లోకల్లో వర్క్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది రావచ్చు. సో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరు వీసా తీసుకొని బయట పోయి చదవాలి వాళ్ళకి కూడా బాగుంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ట్రావెల్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. నార్మలీ సీనియర్ సిటిజన్ ఏజ్లో ఎవరు, మిడిల్ ఏజ్లో ఎవరు ఉంటారో, హార్ట్ ప్రాబ్లం రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటే చెకప్ చేసుకోవడం మంచిది. హెడ్ రీజన్లో చెకప్ చేసుకోవడం మంచిది. దాంట్లో ఎస్పెషలీ కంటి గురించి ఏదైనా సిమ్టమ్స్ మీకు ఉండిందంటే అది కాస్త పెద్దగా కావచ్చు, సర్జరీస్ కావచ్చు, కొన్ని వెహికల్ యాక్సిడెంట్స్, బ్లడ్ షెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అది బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లేదు బ్లడ్లో ఏదైనా ప్లేట్లెట్స్ తక్కువ ఎక్కువ అనే మరి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళంతా కాస్త జాగ్రత్త వహించాలి. లేదంటే మేజర్ హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం కావచ్చు. సో ఫినాన్షియల్ క్రైసిస్ లేదు అని చెప్పాను. ఇలాంటి సర్జరీస్ అవి ఇవి యాక్సిడెంట్ జరిగిందంటే మంచి ఫినాన్స్ దొరికేదే కూడా ప్రాబ్లం కావచ్చు కదా. సో దానివల్ల కాస్త కేర్ఫుల్గా ఉండేది మంచిది. దీని నుంచి బయటపడేదానికి ఏం చేసుకుంటాం గురువుగారు? పరిహారాలు చేసుకోవాల్సిందే కదా. సో సింహరాశికి అధిపతి వచ్చి సూర్యుడు, సూర్యుడికి అధిదేవత వచ్చి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడి దేవాలయంలో, శివాలయాల్లో ఎంతవరకు అవుతుందో వీళ్ళ వరకు అభిషేకానికి ఇవ్వడం మంచిది. ఈరోజు ఆ రోజు కాదు, మీకు ఏ రోజు నచ్చుతుందో ఆ రోజులో ఇవ్వండి. అదే మాదిరిగా ఈశ్వరం మనుష్య రూపేణం అని చెప్పేసినారు. తను మనుషులకి ఏదైనా చేయాలి కదా. సో సూర్యుడు అంటే పితృకారకుడు అంటాం. అప్పుడు మా తండ్రి సమానము, తండ్రి వయసులో ఉండేవాళ్ళు, మా తాతగారి వయసులో ఉండేవాళ్ళు ఎవరు ఆశ్రమంలో ఉంటారో, మన తాతగారికో మన తండ్రి గారికో వాకింగ్ స్టిక్ ఇవ్వడం, ఒక స్లిప్పర్స్ ఇవ్వడం అది పెద్దది కాదు. వేరే వాళ్ళకి పోయి వాళ్ళకి కావాల్సిన అగత్య వస్తువులను కొనుగోలు చేసి, ఒక స్వెటర్ కావచ్చు, ఒక కంటద్దాలు కావచ్చు, ఒక స్లిప్పర్స్ కావచ్చు, వాకింగ్ స్టిక్ కావచ్చు, సో ఇవన్నీ వాళ్ళకి అగత్యమైన వస్తువులను కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వడం చాలా చాలా మంచిది. అదే మాదిరిగా ప్రాణులు అని చూసేటప్పుడు ఏనుగులకి కూడాను వీళ్ళు డొనేషన్లు ఇవ్వచ్చు. తర్వాత నంది, బసవన్న అంటాం కదా, గోశాలలో నంది, బసవన్నకు మీరు దత్తుకు తీసుకొని కూడా వాళ్ళకి ఫుడ్ డొనేషన్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఇచ్చేటప్పుడు ప్రాణులకి సహాయం చేసినట్లు, మనుషులకు సహాయం చేసినట్లు, దేవాలయానికి వెళ్ళి స్తోత్రాలు చదువుకోవడం. సో శివుడికి ప్రియమైన ఆదిత్య హృదయం చదవచ్చు, రుద్రము, ఇవన్నీ చదువుకునేటప్పుడు, జపాలు చేసేటప్పుడు ఇది ఏది నెగటివ్ ఉందో అదంతా తగ్గి పాజిటివ్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అలా మంచిది మీ అందరికీ జరగాలని కోరుకుంటూ, సింహరాశిలో పుట్టినవారు మీకే కానీ మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వరులను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ
మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.